ప్రైజ్ ద లార్డ్. మన ప్రభును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. మీరందరూ కూడా దేవుని యొక్క కృపలో వర్ధిల్లుతున్నారని, అనుదినము దేవుని యొక్క మాటల చేత ఆదరించబడుతున్నారని, మరి మీరు ఎక్కువగా దేవుని పైన ఆధారపడుతున్నారని మీరు మాకు తెలియజేస్తున్నటువంటి సాక్ష్యముల ద్వారా మేము ఎంతగానో దేవుణ్ణి స్తుతిస్తున్నాం. ఈ రోజున కూడా దేవుడు ఒక చక్కని వాగ్దానాన్ని మనకు అనుగ్రహించాడు. ఆ యొక్క వాగ్దానాన్ని మనము ధ్యానం చేసుకుందాం. కీర్తనల గ్రంథము 109వ కీర్తన 28వ వచనాన్ని మనం చదువుకుందాం. వారు శపించుచున్నారు గాని నీవు దీవించుదువు, వారు లేచి అవమానమును పొందెదరు గాని నీ సేవకుడు సంతోషించును. హల్లెలూయా. వారు శపించుచున్నారు, మనుష్యులు మనల్ని శపిస్తున్నారు. వారి మాటలు పరిమితమైనవి, వారి మాటలు దేనికి ఉపయోగం లేనివి. కానీ దేవుడు మనల్ని బలపరుస్తున్నాడు. దేవుని యొక్క ఆశీర్వాదము నిత్యము మనతో ఉంటుంది. మనుషుల మాటలను బట్టి మనకు కృంగుదల కలిగితే దేవుని యొక్క మాటలను బట్టి మనకు ఆదరణ వస్తుంది. దేవుని యొక్క మాటలు మనకు బలాన్ని ఇస్తాయి. దేవుడు వారి మాటలను బట్టి మనల్ని ఆశీర్వదిస్తాడు. వారి యొక్క నిందలను బట్టి దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. వారు మనల్ని చూసే విధానాన్ని బట్టి, తృణీకరించేటువంటి ఆ యొక్క పరిస్థితులను బట్టి దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. దేవుని యొక్క మాటలు మనకు బలాన్ని ఇచ్చేవిగా ఉంటాయి. వారు శపించుచున్నారు గాని నీవు దీవించెదవు. మనుషులు శాప వచనాలు మనకు ఆశీర్వాదాన్ని తీసుకొచ్చేవిగా ఉంటాయని దేవాతి దేవుడు ఈ రోజున మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ రోజున ఎవరితోనో తృణీకారం పొందుతున్నటువంటి నీతో, ఎవరి యొక్క మాటలకు బలహీనపడిపోయినటువంటి నీతో దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట, నిన్ను మనుషులు శపిస్తున్నారు కానీ నేను నిన్ను దీవిస్తున్నాను. మనుషులు నిన్ను చిన్న చూపు చూస్తున్నారు కానీ నేను నా దృష్టితో ఒక ఉన్నతమైన స్థానాన్ని నీకు ఇచ్చాను. నీ కొరకు నేను ప్రాణం పెట్టాను. నీ కొరకు నేను కలువరి శిలువలో మరణించాను. నీవు నాకు ప్రశస్తమైన దానువు, నీవు నాకు ప్రశస్తమైన వాడవు. నిన్ను అందరూ తృణీకరించొచ్చు, నీ మొహం చూస్తేనే దరిద్రం అనొచ్చు. అలాంటి స్థితిలో నువ్వు ఈ రోజు ఉన్నట్లయితే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. మనుషులు నిన్ను ద్వేషిస్తుంటే దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు అంటున్నాడు. ఆయన వైపు చూడు. వారు నిన్ను శపిస్తే నువ్వు దేవుని నుంచి ఆశీర్వాదాన్ని పొందుకుంటావు. వారు నిన్ను అవమానాలు పాలు చేస్తే అవమానాలన్నిటినీ ఆశీర్వాదకరంగా దేవుని యొక్క కృపతో నువ్వు పొందుకుంటావని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. నీ గృహంలోనో, నువ్వు పనిచేసే చోటునో, నువ్వు ఎక్కడైతే ఉద్యోగం చేసే చోటునో నీవు అవమానాలతో, నిందలతో, మనస్పర్ధలతో నిన్నందరూ దూషిస్తుండొచ్చు. దేవుణ్ణి నమ్ముకున్నావు అనే ఒక కారణంతో నిన్ను వెలివేసి ఉండొచ్చు. అసలు నువ్వు మాకు సంబంధం లేదు, నీతో మాకు ఎలాంటి సంబంధం లేదు, నువ్వు ఈ యొక్క గృహంలో ఉండొద్దని నీ భార్య గాని, నీ పిల్లలు గాని, నీ కుటుంబం వారు గాని ఈ రోజున నిన్ను నిందిస్తుండొచ్చు, అవమానపరుస్తుండొచ్చు. కానీ దేవుడు మాట్లాడుతున్నాడు, నిన్ను ఎవరైతే తృణీకరించారో, ఎవరైతే నిన్ను హేళన చేశారో, ఎవరైతే నీ మీద లేనిపోని మాటలు, శాప వచనములు పలుకుతున్నారో వారి ఎదుట నిన్ను నేను ఘనపరుస్తానంటున్నాడు. హల్లెలూయా. దేవుణ్ణి సేవించేవారు, ఆయన పైన ఆధారపడేవారు, ఆయన యొక్క బలాన్ని బట్టి ఆయనకు ప్రార్థన చేసేవారు ఏనాడు కూడా సిగ్గుపరచబడరని దేవాతి దేవుడు ఈ రోజున నీకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఆయనను నమ్మిన వారిని ఎప్పుడు కూడా ఆయన సిగ్గుపరచడు. నీ శత్రువుల ఎదుటనే నీ తల ఎత్తువాడుగా దేవుడున్నాడు. మనుషుల శాపవచనాలన్నీ నీకు ఆశీర్వాదకరముగా ఆయన మార్చబోతున్నాడని ఈ రోజున దేవుడు నీకు వాగ్దానం చేస్తున్నాడు. హల్లెలూయా. యోసేపు జీవితంలో మనం చూసుకుంటే తన అన్నదమ్ములే తనను దూషించారు, ద్వేషించారు, మరణానికి అప్పగించారు. అయినప్పటికీ వారి యొక్క దూషణ మాటలు, వారి యొక్క ద్వేషము అత్యధికమైనటువంటి ఆశీర్వాదములోనికి
యోసేపును తీసుకొని వెళ్ళింది. దేవుడు ఆశీర్వదించాలనుకుంటున్నాడు, మనుషులు మనల్ని హీనపరచాలనుకుంటున్నారు. మరి ఈ రోజున అందరూ నిన్ను శపిస్తున్నారేమో, నీ బ్రతుకు వ్యర్థం, నువ్వు ఎందుకు బ్రతుకుతున్నావు, ఏ జాబ్ లేదు, ఆ పిల్లల్ని ప్రేమించలేవు, తల్లిదండ్రులను ప్రేమించలేవు, భార్యని ప్రేమించలేవు, ఈ ఉద్యోగం చేస్తున్న దగ్గర బాస్ కూడా నువ్వు ఎంత కాలమైనా ఇదే స్థితిలో ఉంటావు, నీకు పని రాదు, ఏది రాదని నిన్ను అవమానపరిచిన వాటన్నిటిని దేవుడు విన్నాడు. ఆయన వినే దేవుడు, ఆయన చెవులను కలగజేసినటువంటి దేవుడు. ఖచ్చితంగా నీవు పడుతున్నటువంటి మాటలకు, నీవు చెందుతున్న బాధకు దేవుడు తప్పకుండా నిన్ను నిలవబెట్టుకుంటాడు. తన యొక్క మహిమ నిమిత్తము, తన యొక్క ఘనత నిమిత్తము దేవుడు నిన్ను నిలవబెట్టాలని ఆశపడుతున్నాడు. దేవుణ్ణి నమ్మిన వారిని ఆయన ఎప్పుడు కూడా సిగ్గుపరచనని అంటున్నాడు. ఈ రోజున ఈ యొక్క మాటల ద్వారా దేవుడు నిన్ను ఆదరిస్తున్నాడు. ఆ యొక్క వాగ్దానాన్ని నువ్వు రిసీవ్ చేసుకో, అది క్రియలలో పెట్టు. నీ బలాన్ని నువ్వు నమ్ముకోకు, దేవుని యొక్క బలము పైన నువ్వు ఆధారపడు, దేవుని యొక్క శక్తి పైన నువ్వు ఆధారపడు, దేవుని యొక్క కృప పైన నువ్వు ఆధారపడు. నీ శత్రువులు సిగ్గునొందుతారు, నిన్ను శపించిన వారు శాపమును పొందుకుంటారు. దేవునికి విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధమో వర్ధిల్లదు. నీకు విరోధంగా వారు మాట్లాడిన ప్రతి మాటను దేవుడు నీకు ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా మారుస్తానని వాగ్దానం చేస్తున్నాడు. దేవుడు ఈ మాటలను దీవించి మన హృదయములో ఫలింపచేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. పరిశుద్ధుడైన దేవ, మహాగణుడా, మహోన్నతుడా, మనుష్యుల శాప వచనములను మాకు ఆశీర్వాదకరంగా మారుస్తారని, వారు మమ్మల్ని దూషిస్తే మీరు మమ్మల్ని దీవిస్తారని, వారు మమ్మల్ని అవమానపరిస్తే ఆశీర్వాదకరముగా ఆ అవమానాలన్నిటినీ మారుస్తారని, ఆ అవమానాలన్నిటినీ ఆశీర్వాదకరముగా మారుస్తారని, అయ్యా నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధము వర్ధిల్లదని, నీ సేవకుని పక్షముగా కార్యము చేసే దేవుడు అని ఈ రోజున వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచారు, మమ్మల్ని ధైర్యపరిచారయ్యా. అందును బట్టి మీకు స్తోత్రములు. అయా బిడ్డలకున్న సమస్యలు, ఇరుకులు, ఇబ్బందులు, శోధనలు, అయా వ్యాధులు, బలహీనతలు అన్నిటినీ కూడా యేసు నామములో తీసివేయండి ప్రభా. ప్రతి శారీరక రుగ్మతను కొట్టివేయండి ప్రభా. వారికి ఉన్నటువంటి అనారోగ్య సమస్యలను తీసివేయండి. సంపూర్ణ విడుదల దయచేయండి. గర్భఫలము లేని బిడ్డలకు గర్భఫలాన్ని దయచేయండి ప్రభా. అద్భుతమైన కార్యము వారి పట్ల మీరు జరిగించండి. ప్రయాణాల్లో ఉన్న ప్రతి బిడ్డకు మీరు తోడై ఉండండి ప్రభా. అదే విధంగా రక్షణ లేని ప్రతి బిడ్డకు రక్షణ దయచేయండి ప్రభా. అయ్యా ఇంకా ప్రభా, ఎందరైతే బిడ్డలు చెప్పుకోలేనటువంటి సమస్యలతో ఉన్నారో ఆ సమస్యలన్నిటినీ తీసివేసి ప్రభా మీ నామానికి మహిమకరంగా బిడ్డలను నిలువబెట్టుకోమని బ్రతిమిలాడుకుంటూ తండ్రి ఇంతవరకు చేసిన ప్రార్థన అంతటిని మీ పాద సన్నిధిన చేర్చుకోమని మానాథుడు, సర్వశక్తిమంతుడు, సజీవుడు, బలవంతుడైన యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన బలమైన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచునుగాక.